కడప జిల్లా ప్రొద్దుటూరు మున్సిపల్ చైర్మన్ ఎన్నిక మళ్లీ వాయిదా పడింది. చైర్మన్ ఎన్నిక కోసం నిర్వహించిన సమావేశం మళ్లీ రసాభాసగా మారింది. చైర్మన్ ఎన్నిక వ్యవహారంలో అధికార తెలుగుదేశం పార్టీ రెండుగా చీలిపోయింది. టీడీపీకి చెందిన ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు లింగారెడ్డి, వరదరాజుల రెడ్డి వర్గీయులు బాహాబాహీకి దిగారు. కౌన్సిల్ సమావేశం ప్రారంభం కాగానే ఇరు వర్గాలకు చెందిన కౌన్సిలర్లు నినాదాలు చేశారు. ప్రొద్దుటూరు మున్సిపల్ చైర్మన్ ఎన్నికను వాయిదా వేయాలంటూ వరదరాజులరెడ్డి వర్గీయులు కుర్చీలు విరగ్గొట్టి ఆందోళనకు దిగారు. రెండు వర్గాల నినాదాలు, వాగ్వాదాలు, నిరసనలతో సమావేశంలో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. దీంతో చైర్మన్ ఎన్నిక వాయిదా పడింది. గౌరవ సభ్యులందరూ కూడా దయచేసి కూర్చోవలసిందిగా కోరుతా ఉన్నాము. దయచేసి గౌరవ సభ్యులందరూ కూడా కూర్చోవలసిందిగా కోరుతా ఉన్నాము. దయచేసి గౌరవ సభ్యులందరూ కూడా వారికి పెట్టుకోవాలి. కానీ ఇలా జరిగినటువంటి చిన్న సంఘటన కోరుతున్నాము. గౌరవ సభ్యులందరూ కూడా దయచేసి కూర్చోవలసిందిగా కోరుతున్నాము. ప్రొద్దుటూరు మున్సిపల్ చైర్మన్ ఎన్నిక వాయిదా వేయడంపై వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. చైర్మన్ ఎన్నిక వాయిదాకు పోలీసులు, అధికారులే కారణమని ఆరోపిస్తూ ఆయన చెప్పుతో తనను తాను కొట్టుకోవడం కలకలం రేపింది. ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ దిగజారుడు రాజకీయాలు చేస్తోందని, టీడీపీ ఆగడాలను ప్రజలే అడ్డుకుంటారని రాచమల్లు అన్నారు. మిమ్మల్ని చేయలేక నాశనం చేశారా మీరు? నాశనం చేశారా మీరు? నాశనం చేశారా మీరు? మిమ్మల్ని చేయలేక నాశనం చేశారా మీరు? నాశనం చేశారా మీరు? నాశనం చేశారా మీరు? మిమ్మల్ని చేయలేక నాశనం చేశారా మీరు? నాశనం చేశారా మీరు? నాశనం చేశారా మీరు? ప్రొద్దుటూరు మున్సిపల్ చైర్మన్ ఎన్నిక సందర్భంగా జరిగిన రగడపై సీఎం చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు జరగాలి కానీ హింసాత్మక ధోరణిలో జరపాలనుకోవడం మంచిది కాదన్నారు.
పార్టీలన్నీ సంయమనం పాటించాలని, ఘటనకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. పార్టీలో క్రమశిక్షణ ఉల్లంఘిస్తే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని చంద్రబాబు హెచ్చరించారు. దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ మునిరాజు నాడు తెలుసుకుందాం. మునిరాజు, విజిత, రెండో రోజు కూడా ప్రొద్దుటూరు మున్సిపల్ చైర్మన్ ఎన్నిక గందరగోళం మధ్య వాయిదా పడడం పట్ల ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ 2 రోజులు కూడా గందరగోళం దారితీసి ఆ గందరగోళం కారణంగా మున్సిపల్ చైర్మన్ ఎన్నిక వాయిదా పడడం పట్ల ముఖ్యమంత్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసి ఈ 2 రోజులు జరిగినటువంటి ఘటన పైన ఏపీ టీడీపీ అధ్యక్షుడు కళా వెంకట్రావును నివేదిక ఇవ్వాలనేసి ఆదేశించారు. ఈ ఆదేశంలో ప్రధానంగా పార్టీ తరఫున కానీ అలాగే అధికారులు కానీ ఎవరైనా ఈ ఘటనతో అంటే గందరగోళానికి దారితీసి ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నిక కాకుండా ఎవరైనా కారకులు అయితే మాత్రం ఖచ్చితంగా అటు పార్టీ పర్సన్స్ అయినా అటు అధికారులైనా కూడా చర్యలు తీసుకుంటారనేసి చెప్పి సీరియస్ గా వార్నింగ్ ఇచ్చారు. దీంతో కళా వెంకట్రావు రంగంలో సీఎం ఆదేశంకు అనుగుణంగా 2 రోజుల పాటు జరిగినటువంటి ఈ సంఘటనల పైన నివేదిక ఇచ్చే పనిలో పడ్డారు. ఈ నివేదిక వచ్చిన వెంటనే ఆయన ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామనేసి ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో కళా వెంకట్రావు స్వయంగా రంగంలోకి దిగి ఈ పొద్దుటూరుకు సంబంధించినటువంటి మున్సిపల్ చైర్మన్ ఎన్నిక వాయిదా పైన చర్యలు తీసుకుని నివేదిక రూపొందించే పనిలో పడ్డారు. విజిత, థ్యాంక్ యూ మునిరాజ్. టీఎస్ మండలిలో సీఎం కేసీఆర్ మాట్లాడుతున్నారు. లైవ్లో చూద్దాం. పరిగణనలో తీసుకొని ఇవ్వడం జరుగుతుందనేది మనందరికీ తెలిసిన విషయం. 2 కమిషన్ల రిపోర్ట్ వచ్చిన ధర్మిల బీసీ కమిషన్ కూడా అపాయింట్ చేసుకుని